దిగ్విజయం చేసేదానికి మీకు ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా బట్టి గారికి ఎంత ఒత్తిడున్నా ఇప్పటికే 27,000 కోట్లు ఇచ్చారు. రేపిచ్చే 9,000 కోట్లతోటి రైతు భరోసాకి 36,000 కోట్లు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో 70 కోట్లు ఇస్తే మనం 2.5 సంవత్సరాల్లోనే 36 కోట్లు రైతు భరోసా, 21,000 కోట్లు రుణమాఫీ, అదేవిధంగా రైతు బీమా, అనేక కార్యక్రమాల కోసం ఇప్పటికే 1,15,000 కోట్లు రైతాంగ ఖాతాల్లో జమ చేశాం. యుద్ధాలు వచ్చినా లేదు, భారతదేశం మొత్తం అట్టుడికి పోయినా ఎరువుల సరఫరాలో కూడా లాస్ట్ 2 సంవత్సరాల్లో కూడా మనమే అత్యధికంగా ఎరువులు తెప్పించుకోగలిగాం. కేంద్రం సహకరించకపోయినా ఆ భారతీయ జనతా పార్టీ మన్ని ఒకవేళ పక్కన పెట్టాలని చూసినా పదే పదే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎరువుల సరఫరాలో 1-2 రోజులు ఆలస్యమైనా మనకు కావలసినటువంటి అన్నీ కూడా తెప్పించుకోగలిగి ఈరోజు రైతాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం. మీరు పంటల సరళి కూడా మీరు చూశారు. శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి ఎస్టిమేషన్స్ కంటే 30 బస్తాలు పండుద్ది అంటే 40-50 బస్తాలు పండిస్తున్నారు మీరు. అదేవిధంగా బట్టి గారి నియోజకవర్గంలో మొక్కజొన్నలు 25 క్వింటాలు పండుతాయి అని ప్రభుత్వం లెక్కలిస్తే ఆయన రైతులు 50 క్వింటాలు పండిస్తున్నారు. అది నా అదృష్టం. ఎప్పుడూ చరిత్రలో లేనటువంటిది. ఈనాడు భారతదేశంలో 2.5 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండించినటువంటి రైతు ఈ సంవత్సరం తెలంగాణ రైతు. అది ప్రజాపాలనకు సంబంధించి రైతాంగం యొక్క భరోసా. రైతాంగం ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటే పెట్టుబడి ఇస్తారు, ఎరువులు ఇస్తారు, అదేవిధంగా ప్రతి గింజని కొంటారనే నమ్మకంతో ఈనాడు రైతు ఎన్నడూ లేనటువంటి విధంగా పంటను పండించారు. వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేతులెత్తి నమస్కరిస్తున్నా. ప్రభుత్వానికి కష్టం ఉంది, ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది. మందు కట్టలు ఇతర దేశాల నుంచి రావాలి. ఆ ప్రాంతంలో రైతులకు సంబంధించి ఆగా నారాయణరావు ప్లీజ్ మాట్లాడతారు కాబట్టి దయచేసి రైతాంగం ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందులు మీరు దృష్టిలో పెట్టుకున్నా ఏ ఇబ్బంది రాకుండా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల విషయంలో కావచ్చు, పెట్టుబడి విషయంలో కావచ్చు, పంట కొనుగోళ్ల విషయంలో పంట ఇంత పండించిన రాష్ట్రం లేదు, పంట ఇంత కొన్న రాష్ట్రం కూడా లేదు. నిన్ననే నేను ఢిల్లీలో వ్యవసాయ మంత్రిని అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టర్ని అందరినీ కలిసి అడిగాం. అయ్యా మేము అనుకున్న పంటని మేము పండించిన పంటని మీరు కొనుగోలు చేయండి అంటే కేంద్రం కూడా చేతులు ఎత్తేసి అయ్యా భారతదేశం మొత్తం ఎంత పండిస్తే మీ ఒక్క రాష్ట్రం ఎంత పండిస్తుంది, మేము ఏడ కొనాలి, మీరు మొత్తం దేశం మొత్తం మేము 75 లక్షలు కొంటే మీ ఒక్క రాష్ట్రంలోనే 85 లక్షల టన్నులు కొన్నారు, మేము ఏడబెట్టుకోవాలని చెప్పి ప్రహ్లాద్ జోషి గారు చెప్తుండు. వ్యవసాయ మంత్రి గారు కూడా అదే చెప్తుండు, ఎరువుల మంత్రి కూడా అదే చెప్తుండు. ఈరోజు తెలంగాణలో వాడినటువంటి ఎరువులు దేశంలో ఎక్కడా వాడలేదు, మొత్తం మీరే పట్టుకెళ్తున్నారని చెప్తున్నారు. అందుకనే మా రైతు కష్టపడుతుండే కాబట్టి మా రైతు ఇప్పుడు 1,36,00,000 ఎకరాలు పంటలు పండిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్నిటిని అందించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో మా పంటని కొనాలి, మా రైతుకి ఎరువులు ఇవ్వాలి, మేము పండించినటువంటి అన్ని పంటలను కూడా కేంద్రం సేకరించాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నాం. మన ప్రయత్నం మనం చేసుకుందాం, మన రైతును మనం నిలబెడదాం. ఈరోజు ఆర్థిక పరంగా ఇబ్బంది ఉన్నా బట్టి గారు ఈ యొక్క 9,000 కోట్లు 30వ తారీఖు నుంచే మీకు జమ చేయాలనటం నా శాఖాపరంగా ఆయన గారికి ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ జిల్లాకు సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాలు, రాజకీయ వారసత్వాలు మీరు చూశారు. స్వాతంత్ర సమరం నుంచి కూడా మహానుభావుల్ని కన్నటువంటి గడ్డ. ధీరోదత్తంగా బ్రిటిష్ పరిపాలనకి అదేవిధంగా నిజాం పాలనకి వ్యతిరేకంగా పోరాడి నీతి నిజాయితీలకి కట్టుబడ్డటువంటి గడ్డ. మన నాయకుల పేరు చెప్తే ఒళ్ళు పులకరించేటటువంటి జిల్లా. మనం వాళ్ళ యొక్క వారసులుగా
వాళ్ళ యొక్క కీర్తిని, ప్రతిష్టని, గౌరవాన్ని, మర్యాదని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీతి నిజాయితీలతో ఉంటే ప్రభుత్వాలు మన చెంతకు చేరతాయి, ప్రజలు మన ఆశీర్వదిస్తారు, ఎవరైనా సరే గౌరవిస్తారు. కాబట్టి గ్రామస్థాయి ప్రజాప్రతినిధి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు మన అందరం కూడా ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగా, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా పాలన చేసేటటువంటి అవకాశం ఆ శ్రీరామచంద్రుడు మనకు కల్పించాడు. కాబట్టి తప్పకుండా మేము జిల్లా ప్రజాప్రతినిధులుగా మీ యొక్క ఆశీర్వాదంతో అవకాశం వచ్చినటువంటి మాకు ఈ జిల్లా అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేపు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఈ జిల్లాకు సంబంధించి భట్టి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈ సంవత్సరం దేశమంతా మొత్తుకుంటుంది, ప్రపంచమంతా ఎలీనా వస్తుంది, వర్షాలు ఉండవు, కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి. ఆ ఎఫెక్ట్ కూడా భారతదేశానికే ఎక్కువ ఉంటుందని, భారతదేశంలో కూడా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల దక్షిణ భారతదేశానికి ఎక్కువ ఉంటుందని. కాబట్టి 10-12